హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐకూ న్యూ 9 Pro. ఈ రోజు వీడియోలో దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. 35,000 రూపాయలు అనేది దీనికి చాలా మంచి ప్రైస్, దానిలో మాత్రం నో డౌట్. నేను ఒపీనియన్ వీడియోలో కూడా అదే చెప్పాను. 35,000 రూపీస్ అనేది కరెక్ట్ ప్రైసింగ్లో లాంచ్ చేశారని చెప్పాలి. కరెక్ట్ ప్రైసింగ్, అంతేగాని వీళ్ళు చింపేశారు, అరాచకం చేశారు అన్నంత ప్రైస్ అయితే కాదు. వీళ్ళు మరీ అగ్రెసివ్గా తీసుకొని రావాలంటే 32 or 33,000 రూపీస్ ప్రైస్కి తీసుకొని రావచ్చు. బట్ 35,000 రూపీస్ ప్రైస్ అనేది మరీ అగ్రెసివ్గా తెచ్చినట్టు కాదు, కానీ కరెక్ట్ ప్రైసింగ్లో లాంచ్ చేసినట్టు అనమాట. సో ఈ ఫోన్లో ఉన్న స్పెక్స్ అన్ని కూడా ఒకసారి మీరు ఆన్ పేపర్ చూసుకుంటే 35,000 రూపీస్ ప్రైస్ అనేది కరెక్ట్ ప్రైస్ లాగా మీకు అనిపిస్తుంది. కాకపోతే 35,000 రూపీస్ ప్రైస్లో కూడా కొన్ని కనపడని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. ఆ కనపడని కాంప్రమైజెస్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ మిగిలిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, ప్రాక్టికల్గా డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, కెమెరాస్ కానీ ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఒక ఇనిషియల్ వ్యూ అయితే మీకు ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇక ఫస్ట్ బాక్స్ చూసామంటే బాక్స్ మీకు సటిల్ బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఉంటుంది. పైన ఐకూ నియో 9 అని రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్కి తిప్పితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక బాక్స్ ఓపెన్ చేసుకుంటే బాక్స్ లో మనకి ఫస్ట్ ఫోనే ఉంటుంది. అండ్ దాని తర్వాత బాక్స్ లో కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అనమాట. సో ఒకవేళ మీరు కేస్ వేసుకున్నా కానీ ఫోన్ లుక్ అయితే ఇదేం పాడు చేయదు. దాని కింద కొన్ని పేపర్ బాక్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఛార్జర్ ఉంటుంది. 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత USB Type-C to Type-C కేబుల్ ఉంటుంది. అండ్ దాంతో పాటు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇక ఫస్ట్ ఇంప్రెషన్, ఫోన్ చేతిలో తీసుకోగానే ఫోన్ అయితే మీకు లుకింగ్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది మీకు రెడ్ అండ్ వైట్ కలర్ థీమ్ తోడు వస్తుంది. ఈ రెడ్ అండ్ వైట్ కలర్ వచ్చేసరికి మీకు వేగల్ లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. దీనిలో మీకు ఇంకో కలర్ కూడా ఉంటుంది, బ్లాక్ కలర్. ఆ బ్లాక్ కలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బ్యాక్ తోట అయితే వస్తుంది. మీ ప్రిఫరెన్స్, మీరు ఏ కలర్ అయినా కానీ పిక్ చేసుకోవచ్చు. కొంతమందికి రెడ్ అండ్ వైట్ కలర్ అనేది నచ్చకపోవచ్చు, మరీ చూడడానికి కొద్దిగా ఆడ్ గా కనిపించవచ్చు. బట్ నాకైతే మాత్రం చూడడానికి యూనిక్ గా ఉంది. చూడడానికి ఒక రకంగా చెప్పాలంటే కోకోకోలా థీమ్డ్ ఫోన్ లాగా ఉంది. నాకైతే మాత్రం డిజైన్ అయితే నచ్చింది. చూడడానికి అయితే యూనిక్ గా ఉంది. ఒకవేళ మీకు సింపుల్ డిజైన్ కావాలి, సింపుల్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ దీనికి చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ తోడు వస్తుంది. అండ్ ఇక ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం పట్టుకోగానే నేనైతే చాలా లైట్ వెయిట్ ఫీల్ అయ్యా. మరి అంత హెవీగా ఉన్నట్టు నేనైతే ఏం ఫీల్ కాలేదు. అండ్ ఫోన్ కూడా పట్టుకోవడానికి మీకు స్లిమ్ అయితే ఉంది. సో డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎట్లాంటి కంప్లైంట్ పెట్టడానికి లేదు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకున్నాం అంటే బాటమ్ సైడ్ ప్రైమరీ స్పీకర్ ఉంది. అండ్ USB Type-C ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ సిమ్ ట్రే కనిపిస్తుంది. సిమ్ ట్రే వచ్చరికి ఓన్లీ మీరు డ్యూయల్ సిమ్స్ మాత్రం వేసుకోగలరు, మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోలేరు. అండ్ టాప్ సైడ్ వచ్చరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. అండ్ IR బ్లాస్టర్ తోడు వస్తుంది. రైట్ సైడ్ వచ్చరికి వాల్యూమ్ రకస్ అండ్ పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చరికి ఏమీలో ప్లేన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నాం అంటే 2 కెమెరా సెన్సర్స్ కనిపిస్తున్నాయి. అండ్ 2 కెమెరా సెన్సర్స్ పైన బ్లాక్ కలర్ లో వచ్చరికి అది ambient లైట్ సెన్సర్ అనమాట. అండ్ ambient లైట్ సెన్సర్ కింద ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇంకా కిందకు వస్తే ఐకూ బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక డిస్ప్లే గురించి మనం అనుకున్నాం అంటే ఇది మీకు 6.78 ఇంచ్ AMOLED 1.5K రెజల్యూషన్ తోటి డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144 Hz ఉంటుంది. ఇది మీకు LTPO ప్యానల్ అనమాట. LTPO వచ్చేసరికి మీకు 1 Hz to 120 Hz మాత్రమే వర్క్ చేస్తుంది. 144 Hz వరకు వర్క్ చేయదు. ఈ 144 Hz అనేది మీరు గేమింగ్ ఆడేటప్పుడు యూజ్ అయ్యే రిఫ్రెష్ రేట్ అనమాట. నార్మల్ లోకల్ రిఫ్రెష్ రేట్ మనం మాట్లాడుకోవాలంటే 1 Hz to 120 Hz అయితే LTPO అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక ఈ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. ఫ్లాట్ డిస్ప్లే అనే కానీ బెజల్స్ అయితే మీకు చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ బెజల్స్ అయితే ఉన్నాయి. బాటమ్ బెజల్ కానీ, టాప్ బెజల్ కానీ, సైడ్ బెజల్ కానీ అన్ని కూడా మీకు చూడడానికి ఈవెన్ గా ఉన్నాయి. స్క్రీన్ టు బాడీ రేషియో చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ డిస్ప్లే కూడా మీరు చూస్తున్నప్పుడు ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ డిస్ప్లేలో మీకు వైడ్ 1 L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో 1080p HD క్వాలిటీలో ప్లే చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 3000 nits ఉంటుంది. కాకపోతే ఈ 3000 nits అనేది ఓన్లీ HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది. లోకల్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 nits అయితే ఉంటుంది అనమాట. లోకల్ పీక్ బ్రైట్నెస్ 1300 nits అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి పీక్ సన్లైట్ లో కూడా మీకు సన్లైట్ విజిబిలిటీ అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి షార్ట్ సెన్సేషన్ గ్లాస్ అయితే ఉంటుంది, గొరిల్లా గ్లాస్ అయితే ఉండదు. అన్ని బాగానే ఉన్న డిస్ప్లేలో. కాకపోతే డిస్ప్లేలో నాకు ఒక చెప్పాల్సిన పాయింట్ ఏం కనిపించిందంటే ఈ డిస్ప్లేలో ఉన్న ఫ్రంట్ కెమెరా కట్అవుట్. ఈ ఫోన్ లో నాకు ఎందుకో ఫ్రంట్ కెమెరా కట్అవుట్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఉండాల్సిన దానికంటే పెద్దగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఇది 35,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ లో వస్తుంది. సో 35,000 రూపీస్ అంటే ప్రీమియం ఫోన్ అనమాట. సో ఒక ప్రీమియం ఫోన్ లో ఉండేలాగా ఫ్రంట్ కెమెరా కట్అవుట్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా కట్అవుట్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది. కాంపిటీషన్ లో మనకి వచ్చే అదర్ వివో ఫోన్స్ లో కానీ, ఒప్పో ఫోన్స్ లో కానీ, OnePlus ఫోన్స్ లో కానీ మనం కంపేర్ చేసుకున్నాం అంటే, ఆర్ ఈవెన్ రెడ్మీ పోకో ఫోన్స్ లో మనం కంపేర్ చేసుకున్నా కానీ ఫ్రంట్ కెమెరా కట్అవుట్ అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. బట్ దీనిలో మాత్రం ఫ్రంట్ కెమెరా కట్అవుట్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే ఈ ఫోన్ లో మెయిన్ హైలైటింగ్ పాయింట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ వస్తుంది. దీంతో పాటు సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అయితే ఉంటుంది. చాలా మంది సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ రెండో ప్రాసెసర్, గేమ్స్ ఆడేటప్పుడు ఈ రెండో ప్రాసెసర్ ఉండటం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎన్హాన్స్ అయిద్దని ఊహించుకుంటున్నారు. బట్ మీరైతే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ అనేది మీకు గేమింగ్కి యూజ్ అయ్యిద్ది. కాకపోతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ని సాఫ్ట్వేర్ పరంగా ఎన్హాన్స్ చేయడానికి మాత్రం యూజ్ అయ్యేది, కానీ
హార్డ్వేర్ లెవెల్ ఇదైతే మీకు యూజ్ కాదు. అంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ప్రైమరీ లోడ్ మొత్తం కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ మీద మాత్రమే పడుతుంది, కానీ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ మీద అయితే ఏం లోడ్ అయితే పడదు. ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే ఆర్టిఫిషియల్గా గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90 FPS గేమింగ్ ఆడుతున్నారు అనుకోండి, ఈ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఆన్ చేసుకుంటే ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంది కాబట్టి ఆ 90 FPS రన్ అయ్యే గేమ్ కాస్త 144 FPS మీకు ఆర్టిఫిషియల్గా కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసి ఇది 144 ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు విజువల్స్ని కొద్దిగా బూస్ట్ చేసి చూపించడం, షాడోస్ని కొద్దిగా బూస్ట్ చేసి చూపించడం, ఇట్లాంటి పనులు మాత్రమే చేస్తుంది, కానీ ఓవరాల్ ఎంటైర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని, ఓవరాల్ ఎంటైర్ గేమింగ్ లోడ్ని అయితే మాత్రం ఈ సెకండరీ చిప్ అయితే తీసుకోదు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే డిస్ప్లే చిప్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో మీకు MEMC టెక్నాలజీని కొద్దిగా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ చిప్ యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో స్ట్రైట్గా చెప్పాలంటే 98% వరకు జాబ్ మొత్తం కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ చేస్తే జస్ట్ మిగిలిన 2% జాబ్ సాఫ్ట్వేర్ పరంగా గేమ్స్ని ఎన్హాన్స్ చేసి చూపించడం వరకు ఈ సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ చేసిద్ది అనమాట. అంతేగాని మీరు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ని కంపేర్ చేసి రెండు సమానం అని మాత్రం అనుకోబాకండి. ఇది జస్ట్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కొద్దిగా ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే BGMI గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అండ్ గైరోస్కోప్ సెన్సర్ తోటి నేను గేమ్స్ ఆడాను. గైరోస్కోప్ సెన్సర్ కూడా ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మంచి క్వాలిటీ గైరోస్కోప్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఈ గేమింగ్ గురించి అండ్ హీటింగ్ గురించి ఇదంతా కూడా నేను ఫుల్ రివ్యూలో మీకు ఇంకా డెడికేటెడ్గా అప్డేట్ చేస్తాను. వీలైతే ఈ ఫోన్ మీద డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ కూడా చేద్దాం. అండ్ బ్యాటరీ వచ్చరికి 5160 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ అయితే 5100 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. సో బ్యాటరీ యూజెస్ కూడా ఫుల్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఛార్జింగ్ టైం వచ్చరికి లెస్ దాన్ 35 minutes లోపు మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. 30 to 35 minutes ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. ఛార్జింగ్ టైం కూడా ఎగ్జాక్ట్గా రివ్యూలో మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇక కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX920 సెన్సర్, దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోడు వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 MP కెమెరా తోడు వస్తుంది. కెమెరా శాంపిల్స్ అయితే ప్రెసెంట్ నేను డేలైట్లో యూజ్ చేశాను. డేలైట్లో అయితే అన్ని కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా నుంచి మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. కలర్స్ అయితే పంచియర్ అండ్ వైబ్రెంట్ అయితే ఉన్నాయి. డేలైట్లో చూడడానికి అయితే బ్యాక్ కెమెరా అయితే ఫొటోస్ పరంగా నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా పర్లేదు, మంచి షార్ప్ ఇమేజెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇమేజెస్ చూడడానికి అయితే బాగుంటున్నాయి. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా సంగతికి వస్తే ఈ వైడ్ యాంగిల్ కెమెరా లైటింగ్ ఉన్నంతసేపు బాగానే పర్ఫామ్ చేస్తుంది, కానీ లైటింగ్ లేకపోతే కొద్దిగా మీకు అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళామంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని యూస్ చేసి మీరు 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K 60 FPS కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు ప్రైమరీ కెమెరాని యూస్ చేసి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి ఓన్లీ మీరు 1080p వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో కూడా 4K ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ ఇక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు Android 14 తోడు వస్తుంది, FunTouchOS 14 తోడు వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫోన్ తీయంగానే ఫోన్లో కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, కాకపోతే ఆ బ్లోట్వేర్ అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి 3 years వరకు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. అంటే Android 14 నుంచి 15, 16, 17 వరకు మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. అండ్ కాలింగ్ డైలర్ వచ్చేసరికి ఐక్యూ డైలర్ తోడు వస్తుంది. ఐక్యూ డైలర్ తోడు వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టు ఏమీ వినిపించదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే మీకు బాగానే ఉన్నాయి, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ప్రైమరీ స్పీకర్ వచ్చేసరికి కింద ఉంటుంది. సెకండరీ స్పీకర్ వచ్చేసరికి ఇయర్ పీస్ సెకండరీ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. స్పీకర్స్ అవుట్పుట్ అయితే మీకు బాగుంది, లౌడ్ అండ్ క్లియర్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్ గా ఇక్కడ వరకు అన్ని బాగానే ఉన్నాయి. ఇందాక నేను కొన్ని కాంప్రమైజ్ చెప్తా అన్నా కదా, ఆ కాంప్రమైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాంప్రమైజ్ వచ్చేసరికి 35,000 రూపీస్ ప్రైస్ లో ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇవ్వటం. సో ఆ ప్రైస్లో మనకి OnePlus 12R కానీ నథింగ్ ఫోన్ 2 కానీ అవన్నీ కూడా మీకు అల్యూమినియం ఫ్రేమ్ తోడు వస్తాయి. బట్ ఈ ఫోన్ మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం ఒక కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ కాంప్రమైజ్ వచ్చేసరికి డిస్ప్లేలో డాల్బీ విజన్ లేదు అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లేదు. ఈవెన్ మీకు వైర్లెస్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా లేదు. అండ్ దాని తర్వాత NFC సపోర్ట్ కూడా లేదు. ఈ ప్రైస్లో NFC ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా నేను మైనస్ పాయింట్ లాగే చెప్తా. NFC ఎవరు వాడతారంటే నేను ఖచ్చితంగా వాడతా. పెట్రోల్ బంక్స్లోకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కానీ ట్యాప్ టు పే అనేది నాకు బాగా అలవాటు. సో నేనైతే NFC వాడతా కాబట్టి నాకు ఖచ్చితంగా ఇది మైనస్ పాయింట్ అయినా చెప్పాలి. అండ్ ఎట్లాంటి IP రేటింగ్ కూడా లేదు. నార్మల్గా ఈ ప్రైస్లో వచ్చే ఫోన్స్ అని కూడా అట్లీస్ట్ IP54 రేటింగ్ తోటి అయినా కానీ వస్తాయి. బట్ ఈ ఫోన్లో IP54 రేటింగ్ కూడా లేదు. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్, నేను ఇది ప్రతి ఫోన్లో కూడా చెప్తానే ఉంటా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. 30,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే అప్గ్రేడ్ చేయాలి. 13 MP కానీ 16 MP కానీ ఇవ్వాలి. స్టిల్ ఈ ఫోన్లో కూడా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. ఇది కామన్ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఫోన్లో కూడా ఈ మైనస్ పాయింట్ ఉండేదే, దీనిలో కూడా ఉంది. సో ఇవి కొన్ని చిన్న చిన్న కాస్ట్ కటింగ్స్ అండ్ మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కాస్ట్ కటింగ్స్ ఒకవేళ మీకు ఎఫెక్ట్ కొట్టవు, ఈ కాస్ట్ కటింగ్స్ తోటి నాకు పర్లేదు, నాకు ప్రైమర్లీ డిస్ప్లే బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలంటే మాత్రం ప్రెసెంట్ 35,000 రూపీస్ దగ్గర ఇది మంచి వాల్యూ ఫర్ మనీ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ ఆ ప్రైస్ బ్రాకెట్లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక కెమెరాస్ గురించి చెప్పాలంటే కెమెరాస్
ఇంకా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా చెక్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో కెమెరాస్ గురించి ఏం చెప్పను. ఇనిషియల్లీ డైలైట్ పర్ఫార్మెన్స్ అయితే కెమెరాస్ బాగానే ఉంది. బట్ కెమెరాస్ గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఒక వారం రోజుల్లో రివ్యూ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. రివ్యూలో ఈ ఫోన్ గురించి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ A to Z క్లారిటీ అయితే ఇస్తాను. ఇది ఓవరాల్ గా నా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేశారంటే ఈ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి బూస్ట్ చేస్తుంది. బూస్ట్ చేయడం వల్ల మన ఛానల్ కొద్దిగా గ్రో అయ్యింది. మన ఛానల్కి వ్యూస్ అనేవి కొద్దిగా అవసరం. సో వీలైతే లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఇలా ప్రతి ఫోన్ కూడా కొన్ని జెన్యూన్ రివ్యూస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఇంకా మీకు ది బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ బై ది వే iQOO U9 Pro ఎవరైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకుంటానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.